హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆసరా పెన్షన్స్ తెలంగాణలో కొంతమందికి మాత్రమే, అంటే కొన్ని జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేశారండి. చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ చేశారు. కాబట్టి మిగతా జిల్లాలన్నిటికీ కూడా అంటే ఈరోజు కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ చేస్తారంట. ఈరోజు కూడా మిగతా జిల్లాలన్నిటికీ కూడా సోమవారం నుంచే స్టార్ట్ అవుతాయి అంటండి. ఈరోజు కూడా చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ అవుతాయి. ఇక సోమవారం నుంచి పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తారంట. అందులో మరీ ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాదు, నిజామాబాదు, సిద్దిపేట ఈ జిల్లాల వాళ్ళకైతే కంపల్సరీగా సోమవారం నుంచే స్టార్ట్ అవుతాయని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి. ఈ రోజైతే వాళ్ళకి పడవని మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇకపోతే ఇంకా కొద్ది జిల్లాలు ఉన్నాయి కదా అండి, ఈ జిల్లాలు కాకుండా ఇంకా కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా, వాటికైతే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాయని, అది కూడా చాలా కొద్ది జిల్లాలకు మాత్రమే రిలీజ్ అవుతాయంట. ఇక మిగతా జిల్లాలన్నిటికీ కూడా కంప్లీట్గా సోమవారం నుంచి స్టార్ట్ అవుతాయని మనకైతే తెలుస్తుంది. వాళ్ళకైతే సోమవారం నుంచే అకౌంట్లో జమ చేస్తారని తెలుస్తుందండి మనకి ఇన్ఫర్మేషను. సో మిగతా జిల్లాలు ఎవరైతే ఇంకా అకౌంట్లో పెన్షన్ పడలేదు అనుకుంటున్నారో ఆ మిగతా జిల్లాల వాళ్ళు ఈరోజైతే 100% అయితే హోప్ పెట్టుకోవద్దండి. ఈరోజు చాలా తక్కువ జిల్లాలు మాత్రమే రిలీజ్ చేస్తారు నిన్నట్లాగానే. ఇక సోమవారం అయితే కంప్లీట్గా రిలీజ్ చేసేస్తారు. సోమవారం ఒక ఆసరా పెన్షన్సే కాదండి, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు కూడా రిలీజ్ చేస్తారంట. ఎక్కువ శాతం ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా కష్టాలు అయితే పడుతున్నారు. ఒక నెల నుంచి ఇంకో 2 నెలలకు కూడా మారిపోతున్నాయి వీళ్ళ పెన్షన్ రిలీజ్ అవ్వడానికి. అదే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే 25వ తేదీ నుంచి స్టార్ట్ చేసి దగ్గరగా 30వ తేదీ వరకు కంప్లీట్ చేసేస్తారండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే. కాకపోతే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా కష్టాలు వస్తున్నాయి. ఒక నెల నుంచి ఇంకో 2 నెలలకు కూడా మారిపోతున్నాయి డీబీటీ సిస్టమ్ ద్వారా వేసే వాళ్ళకైతే. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే ఇంతకుముందు అయితే అసలు 20వ తేదీ నుంచే స్టార్ట్ చేసేవాళ్ళు, 25 లోపల కంప్లీట్ అయిపోయేది. కాకపోతే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కూడా ఈ మధ్య 25వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 30వ తేదీ లోపల కంప్లీట్ చేస్తున్నారు. ఇక ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఒక నెల నుంచి 2 నెలలకు కూడా షిఫ్ట్ అయిపోతుంది. నాకు తెలిసి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళ వరకు చాలా సేఫేనండి. ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకే లేట్ అవుతుంది, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి త్వరగానే రిలీజ్ అవుతున్నాయి. సో మిగతా జిల్లాలు అయితే మాత్రం సోమవారం నుంచి కంపల్సరీగా స్టార్ట్ అయిపోతాయండి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు కూడా చాలా కొద్ది జిల్లాలు మాత్రం రిలీజ్ చేస్తారంటే, అది కూడా కంప్లీట్గా కాదు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది చెప్పానండి. ఎందుకంటే మీరు చాలామంది అయితే నాకు మెసేజ్లు పెడుతున్నారు, ఇంకా పెన్షన్ పడలేదు చెప్పండి అని. నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను కదండి క్లారిటీగా, ఈరోజు చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ చేస్తారంట అని. అది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ చేశారు. మిగతా జిల్లాలకి ఈరోజు నిన్నటిలాగానే చాలా కొద్ది జిల్లాలు మాత్రమే రిలీజ్ చేస్తారంట. ఇక సోమవారం కంప్లీట్గా అన్ని జిల్లాలకు పంపిణీ చేస్తారు, అంటే బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే, ఇంకా పెన్షన్ రాని వారు, ఎదురు చూసేవారు చాలామంది ఉన్నారు, దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలామంది దగ్గరికి యూట్యూబ్ పుష్ చేస్తుందండి. దయచేసి అందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ వల్లనే. దయచేసి అందరికీ షేర్ చేయండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.